హలో గాయ్స్, వెల్కమ్ టు దేశీ ఆంధ్ర కిచెన్. ఈరోజు మీ అందరితో 5 ఈజీ అండ్ హెల్తీ స్మూతీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో నేను చూపించే ఫ్రూట్స్తోనే కాకుండా మీ ఇంట్లో ఉండే ఏ ఫ్రూట్స్తో అయినా ఈ స్మూతీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్మూతీ అయితే బ్లాక్ గ్రేప్ స్మూతీ. ఈ స్మూతీ ప్రిపేర్ చేయడం కోసం ఓవర్ నైట్ డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసుకొని ఒక బ్లెండర్లో సీడ్లెస్ గ్రేప్స్ అండ్ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని 1 కప్ మిల్క్ అండ్ హనీ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటే ఈ స్మూతీ అయితే రెడీ అవుతుంది. సెకండ్ స్మూతీ వచ్చేసరికి బనానా నట్ స్మూతీ. ఈ స్మూతీ ప్రిపేర్ చేయడం కోసం ఓవర్ నైట్ ఆల్మండ్స్, క్యాష్యూ, వాల్నట్స్ అండ్ చియా సీడ్స్ని సోక్ చేసి ఒక బ్లెండర్లో 2 బనానాస్ అండ్ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ వాటర్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఆల్మండ్స్ని పీల్ తీసుకొని వేయటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ 1 కప్ మిల్క్ అండ్ డేట్స్ని యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే మన బనానా నట్ స్మూతీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఈ స్మూతీని డైలీ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే మన హెయిర్ అండ్ స్కిన్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ స్మూతీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీలో ఎంతమంది ఈ స్మూతీ ట్రై చేశారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లాస్ట్లో చియా సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మన హెల్దీ బనానా నట్ స్మూతీ అయితే రెడీ అవుతుంది. మన థర్డ్ స్మూతీ వచ్చేసరికి పవర్ బ్లెండ్ స్మూతీ. ఈ స్మూతీ చూసారు కదా ఎంత అట్రాక్టివ్గా అండ్ కలర్ఫుల్గా ఉందో. ఈ స్మూతీ కోసం ఒక బ్లెండర్లో క్యారెట్ అండ్ యాపిల్ స్లైసెస్, బనానా స్లైసెస్ అండ్ బ్లూబెర్రీస్ యాడ్ చేసుకొని కొంచెం వాష్ చేసుకొని పాలకూరని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 కప్ మిల్క్ అండ్ హనీని యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే మన పవర్ బ్లెండ్ స్మూతీ అయితే రెడీ అవుతుంది. నాలాగా పాలకూర తినని వాళ్ళు ఇలా స్మూతీస్లో యాడ్ చేసుకోండి. లాస్ట్లో చియా సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే ఈ స్మూతీ అయితే రెడీ అవుతుంది. మన ఫోర్త్ స్మూతీ వచ్చేసరికి స్ట్రాబెర్రీ స్మూతీ. ఈ స్మూతీ ప్రిపేర్ చేయడం కోసం ఒక 10 నుంచి 15 వరకు స్ట్రాబెర్రీస్ని తీసుకొని కట్ చేసుకొని బ్లెండర్లోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ హనీ అండ్ మిల్క్ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే మన స్ట్రాబెర్రీ స్మూతీ అయితే ప్రిపేర్ అవుతుంది. లాస్ట్లో చియా సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్ట్రాబెర్రీస్తో గార్నిష్ చేసుకుంటే చాలా యమ్మీగా అయితే ఉంటుంది. ఈ వీడియోలో నేను చూపిస్తున్న స్మూతీస్ అన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పర్ఫెక్ట్ అండి. మన లాస్ట్ అండ్ 5th స్మూతీ వచ్చేసరికి మ్యాంగో స్మూతీ. ఈ స్మూతీ ప్రిపేర్ చేయడం కోసం 1 కప్లో సీడ్లెస్ డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని నేను పీనట్స్ అండ్ సిసమి సీడ్స్ కూడా యాడ్ చేసాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బ్లెండర్లో కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకొని ఈ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ అండ్ వాటర్ని కూడా యాడ్ చేసేసి 1 కప్ మిల్క్ అండ్ హనీని యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే ఈ స్మూతీ అయితే ప్రిపేర్ అవుతుంది. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే ఈ స్మూతీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ స్మూతీస్లో ఏ స్మూతీ నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.